దానిమ్మ రసం మనకి కరెంటుతో పని లేకుండా, జ్యూసర్తో పని లేకుండా ఈ యొక్క సాధనం ఉంటే చాలండి. ఇది 100 రూపీస్ కొన్నాము, చాలా యూస్ఫుల్గా ఉంది. ఎలా చేయాలంటే, దానిమ్మ కరెంటు లేకపోయినా మనం హాయిగా టీవీ చూసుకుంటూ ఫోన్లో మాట్లాడుతుంటూ కూడా ఇది మనం దానిమ్మ గింజల్ని తీసి జ్యూస్ చేసుకోవచ్చు. ఎలాగో చూడండి. ఇదిగోండి, ఫస్ట్ ఇది చుట్టూ కట్ చేసి ఈ విధంగా మనం దాన్ని తీసేసి ఆ లోపల ఉండే ఆ మొదల దాన్ని కూడా తీసేయాలి. ఇప్పుడు ఈ విధంగా హోల్లా కనబడుతుంది కదా, దీన్ని 5 ఘాట్లు పెట్టుకోవాలి లోపలికి. బాగా 5 ఘాట్లు పెట్టుకొని బాగా చీల్చినట్టు విరదీయాలన్నమాట. ఇట్లా విరదీసి ఆ వైట్గా ఉండేవన్నీ తీసేయాలి. తర్వాత దీన్ని మనము ఇట్లా ముందుకి బోళిచ్చినట్టు పెట్టి ఆ ఫ్రూట్ని మనం కోసిన కత్తితోనే కొంచెం అట్లా అట్లా తట్టితే కనుక గింజలన్నీ రాలిపోతాయి. అది గింజలు పడుతున్నాయి చూసారు కదా, చిన్నగా కొట్టుకుంటే గింజలన్నీ పడిపోతాయి. ఒకవేళ 1 అర మిగులుంటే మనం తీసుకోవచ్చు. సో కొంచెం పడ్డాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవి కూడా ఇట్లా మొత్తం పగలగొట్టినప్పుడు ఇట్లా వచ్చేస్తాయి అన్నమాట. కొన్ని గట్టిగా అంటుకొని ఉంటే కనుక ఇవన్నీ మనం చేత్తో తీసేసుకోవచ్చు, లేదంటే ఇంకొకసారి ట్రై చేయొచ్చు. ఈ విధంగా వచ్చిన గింజల్ని మనము ఇందాక చూపించా కదా, రెడీమేడ్ మిక్సర్ టైప్లో ఒక ఐటము, అందులో వేసి క్రష్ చేయడమే, అంతే. చాలా సింపుల్. మనకి కరెంటు ఉండాలి, కరెంటు జ్యూసర్ ఉండాలి అని అవసరం లేదు. ఇది గజనిమ్మ రసం తీసుకోవచ్చు, పైకి పెడితే లోపలికి పెట్టి ఇట్లాంటి విత్తనాలతో మనం ఈ విధంగా పెట్టి మనం క్రష్ చేయాలి. గట్టిగా క్రష్ చేస్తే జ్యూస్ కిందకు వచ్చేస్తుంది అన్నమాట. చూసారు కదా, క్రష్ చేయగానే ఈ విత్తనాలన్నీ ఎట్లా కనపడుతున్నాయో, ఇట్లా చూసారు కదా. మనకి కరెంటు జ్యూసర్ అవసరం లేదు, కరెంటుతో పని లేదు. ఈ విధంగా మనం జ్యూస్ తీసుకోవచ్చు అనమాట. ఇది చాలా చిన్న కాయ, మీకు చూపించడం కోసం నేను ఇది చిన్న కాయ తీసుకున్నాను. చూడండి, ఇట్లాంటి ఒకటి కొనుక్కోండి మీకు ఎప్పుడైనా కూడా దానిమ్మ రసం చేసుకోవడానికి.